లక్నో జైల్లో హెచ్ఐవి కలకలం రేగింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 63 మందికి పాజిటివ్ వచ్చింది. ఎయిడ్స్ బాధిత ఖైదీలకు లక్నోలో ఓ హాస్పిటల్లో చికిత్సను అందిస్తున్నారు. ఇంతమందికి వైరస్ ఎలా సోకింది అనే దానిపై ఆరా తీస్తున్నారు జైలు అధికారులు. ఉత్తరప్రదేశ్లోని లక్నో జిల్లా జైల్లో ఖైదీల ఆరోగ్యానికి సంబంధించి సంచలన విషయం బయటపడింది. 63 మంది ఖైదీలకు ఎయిడ్స్ ఉన్నట్లు తేలింది. గతేడాది డిసెంబర్లో నిర్వహించిన పరీక్షల్లో 36 మందికి హెచ్ఐవి సోకినట్లు తేలగా తాజా పరీక్షల్లో ఈ సంఖ్య 63కు చేరింది. హెచ్ఐవి ఇంత పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడానికి గల కారణాలపై స్పష్టత కొరవడింది. వీరిలో చాలా మందికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండడంతో ఒకరు వాడిన ఇంజెక్షన్లతో మరొకరు డ్రగ్స్ ఎక్కించుకునే సమయంలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. వీరందరికీ ముందే హెచ్ఐవి ఉందని, జైల్లోకి వచ్చిన తర్వాత ఎవరికీ వైరస్ సోకలేదని మరో వాదన వినిపిస్తోంది. హెచ్ఐవి సోకినట్లు తేలిన వారందరికీ లక్నోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో హెచ్ఐవి కేసులు బయటపడడంతో జైలులో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు.